స్టేజ్ మీదకి రావాలండి అందరూ. మన కార్యక్రమానికి విచ్చేసినారు, వారికి స్వాగతం. సాంగ్ నెంబర్ 9 సార్. స్కూల్ వెంకటగిరి అగ్రహారంపేట 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి శ్రీ చైతన్యలోని బెస్ట్ కరికులం ఐకాన్ ఈ ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నాం. 6th, 7th, 8th క్లాసెస్కి ఐకాన్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్ కోసం అనౌన్స్ చేయడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడే స్కూల్కి 2024-25 అకాడమిక్ ఇయర్కి ఐకాన్ ప్రోగ్రామ్ లాంచింగ్. మై డియర్ స్టూడెంట్స్, క్లాప్స్ కొట్టాలి దండిగా.
వినపడలేదు, వినపడలేదు, కనపడలేదు. అభివృద్ధి కొరకు రాబో విద్యా సంవత్సరం దృష్టిలో ఉంచుకొని అత్యుత్తమ ఫలితాల సాధన కోసం, ఉత్తమమైన ఉజ్వలమైన భవిష్యత్తు కోసం సిబిఎస్ఈ మరియు ఐకాన్ కార్యక్రమం ప్రారంభించడానికి మరియు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని మన వెంకటగిరి ప్రజలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందించడానికి చేసినటువంటి మా ప్రియతమ నెల్లూరు జిల్లా ఏజీఎం గారు అయినటువంటి నర్రా శ్రీకాంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ చైతన్య విద్యా సంస్థలుగా అధ్యాపకులకు మరియు సిబ్బంది అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే అసెంబ్లీ అయి ఉన్నారు కాబట్టి నాది ఒక చిన్న సందేశం. ముఖ్యంగా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ రొటీన్ దినచర్యలో భాగంగా వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ అయితే ఏమి, లేకపోతే రీడింగ్ వర్క్ అయితే ఏమి కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ అనేది అందుబాటులో ఉండకుండా దూరంగా ఉంచాలని చెప్పేసి నాది ఒక చిన్న మనవి. ఎందుకంటే సెల్ ఫోన్ అనేది వాళ్ళ చేతికి వస్తే వాళ్ళు గేమ్స్ ఆడటం బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏదైనా గూగుల్లో ఉన్న వాళ్ళ క్లాసుకు సంబంధించిన వర్క్ ఏదన్నా ఇప్పుడు రీసెంట్గా 8th క్లాసు 9th క్లాసు వాళ్ళకి సంబంధించి ఈ ఆన్లైన్ క్లాసులు కానీ లేకపోతే మెటీరియల్ కానీ ఏదైనా గూగుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవసరానికి మించి మాత్రం సెల్ ఫోన్ అందుబాటులో ఉంచొద్దని చెప్పేసి నాది ఒక చిన్న మనవి. అట్లాగే వాళ్ళు సాధ్యమైనంత వరకు టీవీకి కూడా దూరంగా ఉంచాలని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్. ముఖ్యంగా ఈ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ చాలామంది చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని, అలాగే భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాలని చెప్పేసి, ప్రొఫెషనల్గా జీవితంలో స్థిరపడాలని, సమాజానికి కుటుంబానికి అందరికీ సంతోషంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శ్రీ చైతన్య విద్యా సంస్థల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రిన్సిపల్ కమారై అయినటువంటి శ్రీనివాసరావు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం సార్. గట్టిగా క్లాప్స్.
మా ప్రిన్సిపల్ చేతి మీదుగా సన్మానం చేసుకోవడం మాకు గర్వకారణంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంలో వెంకటగిరి అంటే జాతర, ఆ తర్వాత శ్రీ చైతన్య స్కూల్, ఈ రెండే అద్భుతంగా గుర్తొస్తున్నాయి. ఈరోజు ఈ ఫంక్షన్ బాగా చేసినటువంటి గురుసాయి గారు వేదిక మీద రావాల్సిందిగా మా లైటింగ్కి ఆల్రెడీ దానికి ఒక సామెత ఉంది, తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తే థ్యాంక్ యూ గురుసాయి గారు అలియాస్ వెంకటాద్రి గారు. ఏవో సార్, ఏవో రమణ సార్. Dear parents and students, my dear staff and different branches, principals, coordinators, ఎంత హ్యూజ్ గ్యాదరింగ్ అయిన వెంకటగిరి బ్రాంచ్ ప్రిన్సిపల్ గారికి, ముఖ్యంగా పరంనాయ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇప్పటి వరకు స్టూడెంట్స్ చిన్న చిన్న పిల్లలవి పర్ఫార్మెన్సెస్ చాలా అద్భుతంగా కంపోజ్ చేయడం జరిగింది. దానికి పేరెంట్స్ సైడ్ నుంచి అట్లాగే టీచర్స్ కూడా చాలా కష్టపడి 10 to 15 days వాళ్ళని తరువుగా రెడీ చేయడం జరిగింది ఈ సాంగ్స్ పెర్ఫార్మెన్స్ కోసం. వాళ్ళందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. అట్లాగే ఇది స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కొంచెం బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేసే టైం కాబట్టి దీనికోసం ఎక్కువ టైం తీసుకోవడానికి ఇష్టం. ఈ సంవత్సరం 10-12 సంవత్సరాల నుంచి ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ని ఈ సంవత్సరం కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడు రాబోయే రేపు March 18 నుంచి స్టార్ట్ అయ్యే 10th క్లాస్ ఎగ్జామ్స్లో కూడా వెంకటగిరిలో ఒక బెంచ్ మార్క్ రిజల్ట్ అనేది ఈ సంవత్సరం ప్రొడ్యూస్ చేస్తామని మా పేరెంట్స్ అందరికీ శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున ఎష్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అట్లాగే కమింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మన దగ్గర ఇదే లొకేషన్లో పక్కనే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. సిబిఎస్ఈ ప్రోగ్రాంతో, సిబిఎస్ఈ కరికులంతో నర్సరీ టు 7th క్లాసెస్ వరకు కొత్తగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి మనకి అవైలబిలిటీలోకి రాబోతుంది. సిబిఎస్ఈ మోడ్ ఆఫ్ స్కూల్స్ ఇంత ఇంటీరియర్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉండే ఇలాంటి ఏరియాస్లో లాంచ్ చేయడం అంటే అది చాలా టిపికల్గా ఫీల్ అయ్యే పరిస్థితి అండి. ఎందుకంటే స్టాఫ్ అవైలబిలిటీ చూసుకోవాలి, అట్లాగే మంచి గ్యాదరింగ్ కూడా ఉండాలి. ఈ రెండింటిని కోయిన్సైడ్ చేయాలంటే కొంచెం మేనేజ్మెంట్ సైడ్ నుంచి కష్టపడాల్సిన విషయమేనండి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారని పేరెంట్స్ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మా టీచర్స్ దానికి సంబంధించి ఇంటరాక్షన్ ఓరియంటేషన్స్ మీ హౌసెస్కి వచ్చి చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని ఉపయోగించుకొని సిబిఎస్ఈ కల్లి మొగ్గు చూపుతారని అందరి పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతుందండి. కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఈ బ్రాంచ్ ప్రిన్సిపాల్ గారికి అట్లాగే స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ చైతన్య విద్యా సంస్థలుగా అధ్యాపకులకు మరియు సిబ్బంది అందరికీ కూడా నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్ అందరికీ కూడా నా ఆశీస్సులు. ఈ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే అసెంబ్లీ అయి ఉన్నారు కాబట్టి నాది ఒక చిన్న సందేశం.
ముఖ్యంగా మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ రొటీన్ దినచర్యలో భాగంగా వాళ్ళకి ఇచ్చే హోంవర్క్ అయితే ఏమి, లేకపోతే రీడింగ్ వర్క్ అయితే ఏమి కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ అనేది అందుబాటులో ఉండకుండా దూరంగా ఉంచాలని చెప్పేసి నాది ఒక చిన్న మనవి. ఎందుకంటే సెల్ ఫోన్ అనేది వాళ్ళ చేతికి వస్తే వాళ్ళు గేమ్స్ ఆడటం బాగా అలవాటు అయిపోయింది. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏదైనా గూగుల్లో ఉన్న వాళ్ళ క్లాసుకు సంబంధించిన వర్క్ ఏదన్నా ఇప్పుడు రీసెంట్గా 8th క్లాసు 9th క్లాసు వాళ్ళకి సంబంధించి ఈ ఆన్లైన్ క్లాసులు కానీ లేకపోతే మెటీరియల్ కానీ ఏదైనా గూగుల్లో అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అవసరానికి మించి మాత్రం సెల్ ఫోన్ అందుబాటులో ఉంచొద్దని చెప్పేసి నాది ఒక చిన్న మనవి. అట్లాగే వాళ్ళు సాధ్యమైనంత వరకు టీవీకి కూడా దూరంగా ఉంచాలని చెప్పేసి ఒక చిన్న రిక్వెస్ట్. ముఖ్యంగా ఈ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ చాలామంది చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని, అలాగే భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించాలని చెప్పేసి ప్రొఫెషనల్గా జీవితంలో స్థిరపడాలని, సమాజానికి కుటుంబానికి అందరికీ సంతోషంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన శ్రీ చైతన్య విద్యా సంస్థల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.